అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గడిచిన 5 సంవత్సరాలలో భూ కబ్జాలు తీవ్రంగా పెరిగినాయని, అట్లాగే భూ అనుభవించుకున్నటువంటి పేదలపైన హత్యలు జరిగినాయని చెప్పి గడిచిన నెల రోజుల కింద వచ్చినటువంటి రాష్ట్ర తెలుగుదేశం ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా శ్వేతపత్రం విడుదల చేస్తారని చెప్పడం జరిగింది. దాన్ని మేము సమర్థిస్తూ ఉన్నాం. శ్వేతపత్రం వదిలిపెట్టాలా, ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఎక్కడెక్కడ భూ కబ్జాలు జరిగినాయి, ఎన్ని ఎకరాలు జరిగినాయి, ఎవరు కబ్జా చేశారు, వాళ్ళందరిపైన కూడా క్రిమినల్ కేసులు పెట్టి ఆ భూమిని స్వాధీనం చేసుకొని భూమి లేనటువంటి నిరుపేదలందరికీ కూడా భూములు పంచాల్సిన అవసరం ఉంది. రెండోది, కడప జిల్లాకు సంబంధించి భూ కబ్జాలు ప్రధానంగా మనం చూస్తే జిల్లా వ్యాప్తంగా కూడా గడిచిన 5 సంవత్సరాల్లో భూ కబ్జాలు దాదాపుగా 150,000 ఎకరాలు పైబడి జరిగింది. దీనంతా కూడా నాడు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ప్రజాప్రతినిధులు, వాళ్ళ అనుచరులు, వాళ్ళ అనుచరులు అందరూ కూడా ఈ కబ్జాలు చేసేటువంటి ఇది మనకు కనపడతా ఉంది. ఇందులో ప్రధానంగా చూస్తే బద్వేలు మండలంలో, కాసినాయ మండలంలో దాదాపుగా 850 ఎకరాలు భూ కబ్జాకు గురైంది. అట్లాగే పౌర్మావెల మండలంలో రంగసముద్రం పంచాయతీలో 160 ఎకరాలు కబ్జాకు గురైంది. అట్లాగే మైదుకూరు నియోజకవర్గంలో బ్రహ్మంగారి మఠం మండలంలో 200 ఎకరాలు, అట్లాగే మైదుకూరు మున్సిపాలిటీలో 4 ఎకరాలు, అట్లాగే బీకోడు మండలంలో కమలాపురం తాలూకాలో దాదాపు 1000 ఎకరాలు, చింతకుందెల మండలంలో 5 ఎకరాలు, రాయచూటి మన అన్నమయ్య జిల్లాలో కూడా జరిగింది. అట్లాగే జమ్మలమడుగు ఎర్రగుంట్ల ప్రాంతంలో 5 ఎకరాలు, అట్లాగే ఈరోజు ఒంటిమిట్ట మండలంలో సంబంధించి దాదాపుగా 270 ఎకరాలు ప్రభుత్వ భూములు కబ్జా చేశారు. ఈరోజు చీని చెట్లు, మామిడి చెట్లు, అలాగే రకరకాలైనటువంటి పళ్ళ తోటలు వేసి అనుభవించుకుంటా ఉన్నారు. ప్రభుత్వ రికార్డు చూస్తే ప్రభుత్వ భూమి ఉంది, కానీ ఫీల్డ్ లేకపోతే ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బంధువులు ఈరోజు కాసినాయ మండలంలో భూములు ఆక్రమించిన పరిస్థితి కనబడతా ఉంది. అట్లాగే తిరుపతి, చిత్తూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఒంటిమిట్లో ఆక్రమించిన పరిస్థితి కనబడతా ఉంది. అట్లాగే తాడిపత్రికి సంబంధించిన పులివెంద వాళ్ళకు సంబంధించి చూస్తే ఈరోజు పెద్ద ఎత్తున కబ్జాలకు గురైనటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు వివేకానంద రెడ్డి వైఎస్ కుటుంబం సంబంధించి కూడా దాదాపుగా 12,000 ఎకరాలు పులివెందుల తాలూకాలోనే ప్రభుత్వం ఆక్రమించుకొని ఈరోజు పళ్ళ తోటలు పెట్టుకునే పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా. కాబట్టి ఈ అన్నిటిపైన కూడా శ్వేతపత్రం అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల వాగ్దానంలో చెప్పినట్టుగా విడుదల చేయాలా. ఆ శ్వేతపత్రం పైన ఎంక్వైరీ కమిటీ వేయాలా. ఎంక్వైరీ కమిటీ వేసినటువంటి తర్వాత ఎవరైతే దోషులు ఉన్నారో, ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో, కబ్జాదారులు ఉన్నారో వాళ్ళందరిపైన ల్యాండ్ గ్రాబింగ్ కేసులు పెట్టాలా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.